ఇక వెంటనే దీక్ష మాత్రం చెయ్యిని కడుక్కుంటూ ఉంటుంది. ఇక కడుక్కొని తన చేతులను చూసుకోగానే వెంటనే గోరింటాకు పండదు. ఇదేంటి నాకు గోరింటాకు కనీసం పండలేదు అంటే నా మీద ప్రేమ బావకి లేదా అనే విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది దీక్ష. వీటిని బావ చేతికి పండిన గోరింటాకు చూడాలి, బావ నీ గోరింటాకు చూపించు బావా అనే విధంగా అంటూ చేయి చాచి చూడగానే వెంటనే ఆ చేతిపై ఉన్న రోజా డిజైన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేను అనుకున్నాను బావా, నేను అనుకున్నట్టుగానే జరిగింది. నీ ప్రేమ నా మీద లేదు బావా, అంతే కదా అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉండగా అసలు ఏమైంది, ఎందుకలా మాట్లాడుతున్నావు అని రమాదేవి అంటూ ఉంటే ఇక ఇదే జరుగుతుందని రోజా అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం అసలు ఏం జరిగింది చూడత్తయ్య, మీరే చూడండి బావ చేతికి ఉన్న గోరింటాకును చూడండి అత్తయ్య చూడండి అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా రమాదేవి చూస్తూ ఉంటుంది. దీనంతటికీ కారణం ఈ చామంతియే. బావ రోజా డిజైన్ వేయమనగానే చామంతి రోజా డిజైన్ వేసింది. నేను అనుకున్నానే, అయినా నీకు భయం కొద్దిగా లేదు కదా, అందుకే ఇప్పుడు నిన్ను సెట్ చేస్తే అందరూ సెట్ అవుతారే. అది కదమ్మా, నేను చెప్పేది వినండమ్మా, నిజమమ్మా నాకు తెలీదు, నన్ను నమ్మండి. ఏంటి తెలీదు, నువ్వే కదా అరుణ్ బాబుకి డిజైన్ వేశావు, నువ్వే అలా వేశావు నాకు తెలిసే. నిన్ను ఇలా కాదే, పద, నువ్వు ఈ చేతితోనే కదా పెట్టావు, ఇంకోసారి పెట్టాలంటే హడలిపోవాలి, పదవే పద అని అంటూ వెంటనే కిచెన్లోకి తీసుకెళ్తూ ఉంటే ఒక్క నిమిషం అమ్మగారు, నేను నిజం చెప్తున్నాను, అయ్యో నా మాట వినండమ్మా, అయ్యయ్యో నేను అసలు ఏ తప్పు చేయలేదు, నేను ఆ డిజైన్ని వేయలేదు. ఈ కారుని మాత్రం చాలా బాధపడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఏమనాలో ఏం చెప్పాలో అర్థం కాక మరోవైపు దూరం నుండి ప్రేమ్ చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అమ్మగారు నిజం అమ్మగారు. అప్పుడు వెంటనే అట్ల పెనాన్ని తీసుకొని ఇక గ్యాస్ పై ఆన్ చేసి పెట్టగానే, అమ్మ నేను చెప్పేది వినండి అమ్మా, అయ్యో వేడెక్కుతుంది, నేనేం తప్పు చేయలేదమ్మా, నాకేం తెలీదు అని అంటూ ఉంటే కూడా వినకుండా, అది కాదు అది కరెక్ట్ కాదు కదా. ఏంటి కరెక్ట్ కాదు, మీరు నాకు చెప్పేవారా, నాకేం చేయాలో నాకు బాగా తెలుసు అనే విధంగా అంటూ వెంటనే చేతికి పెట్టగానే అమ్మా అని అంటూ గట్టిగా అరుస్తుంది చామంతి. ఇక రామాదేవి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక వెంటనే తల్లడిపోతుంది చామంతి. ఇక చంద్రిక దగ్గరికి తీసుకుని ఊరుకో అమ్మ ఊరుకో అని అంటూ ఇక ఓదార్చుతూ ఉంటుంది. ఇక ప్రేమ్ కూడా దూరం నుండి అదంతా చూస్తూ చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక అదంతా కూడా రోజా దూరం నుండి చూస్తూ ఉంటే అదే సమయానికి చిట్టి మాత్రం రోజాని స్కాన్ చేయగానే, ఓ అక్కడ ఉంది రోజా అనే విధంగా గెస్ చేసుకుంటుంది చిట్టి. ఇక అప్పుడే చామంతి మాత్రం చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం తననే అలా కాల్చిందంటే నాకు ఈ గోరింటాకు ఇంత బాగా పండింది, ఈ గోరింటాకు చూస్తే నన్నేమంటుందో అని అంటూ ఇక హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటుంది గట్టిగా. అదంతా చూసిన రమాదేవి, నా స్థానం నాకే ఉంటుంది, ఎవరైనా రావాలని చూస్తే ఇదిగో ఇలాగే జరుగుతుంది, దానికి భయం బాగానే వచ్చింది అని మనసులో రామాదేవి అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక హర్ష అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక అదంతా చూసి ఏమన్నాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతూ ఉంటాడు. మరోవైపు మాత్రం ఊరుకో ఏం కాదు, వెన్న రాస్తే తగ్గిపోతుంది, అసలు నాకేం అర్థం కావట్లేదు, నేను అసలు ఆ డిజైన్ వేయలేదని ఎంత చెప్పినా కూడా అమ్మగారు వినలేదు, కాల్ చేశారు. మరి ఆ డిజైన్ ఎవరు వేశారు, నువ్వు కాకపోతే నువ్వే కదా. నిజం డ్రైవర్ బాబు, నిజం చెప్తున్నాను, నేను వేయలేదు. అయినా చిన్నబాబు రూమ్లో ఉంది కదా ఆ అమ్మాయి, అరుణ్ బాబు గారు ప్రేమించిన అమ్మాయి, ఆ అమ్మాయి కొంప తీసి పెట్టిందేమో. అవునా, అయ్యుండొచ్చు. ఆ అమ్మాయి ఎవరో కాదు, రోజా. ఏంటి రోజా అంటున్నావు, తనెలా ఇంట్లో ఉంటుంది. డ్రైవర్ బాబు మీ మీద నాకు అనుమానం ఉంది, ఎందుకంటే ఆ అమ్మాయిని నువ్వు చూడనివ్వట్లేదు, అంటే నిజంగా ఆ రూమ్లో ఉంది రోజానేనా. ఇప్పుడే వెళ్తాను. అయ్యో తనెందుకు ఉంటుంది, తను కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు, చిట్టి ఎప్పుడూ అబద్ధం చెప్పదు, ఇప్పుడే వెళ్ళి నేను మాట్లాడతాను. అది కాదు చామంతి, నేను చెప్పేది విను, వినేది ఏది లేదు అని అంటూ కోపంగా అక్కడి నుండి చామంతి వెళ్తూ ఉంటుంది. నిన్ను అని విధంగా అంటూ పూలకొండిని మీదెత్తేయపోతూ ఉంటాడు చిట్టిపై. మరోవైపు మాత్రం ఇక దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా ఇక అప్పుడే కోపంగా రూమ్లోకి వచ్చి గడిపెట్టేస్తుంది. అప్పుడు వెంటనే వెనక్కి తిరగగానే, ఆపుతావా
చాలు నీ నాటకాలు ఆపుతావా? అయినా ఈ ఇంట్లో నిన్ను మెడపట్టి గెంటేశారు. అయినా కూడా ఈ ఇంట్లో అడుగుకి అసలు మనసు ఎలా వచ్చింది అని అనగానే, ఓ తెలిసిపోయిందా అని అనుకుంటూ వెంటనే వెనుతిరిగి చూస్తూ ఉంటుంది. అసలు నువ్వేనా? అయినా ఏంటక్క నువ్వు ఇలా చేయటం కరెక్టేనా? ఏంటి నన్నే ఎదిరించి మాట్లాడతావా అని అంటూ చేయి చేసుకోబోతూ ఉంటే అప్పుడు వెంటనే చేయిని గట్టిగా పట్టుకుంటుంది. నాకు కూడా అలా చేయి చేసుకోవటం తక్కువే కాదు. కానీ నువ్వు అక్కవైపోయావు. అర్థమవుతుందా? ఎందుకిలా చేశావు? అదే నేను అక్కనయ్యుంటే నిన్ను కొట్టి దారిలో పెట్టి ఉండేదాన్నే. ఏంటి మాటలు చెప్తున్నావా? లేదు నువ్వేదైనా అనుకో. అయినా నువ్వు ఈ ఇంటికి కోడలిగా కావాలని అనుకుంటున్నావు. మన స్థాయి ఎప్పుడు ఈ ఇంటి పని వాళ్ళమే. అందరం ఎక్కాలని చూస్తే వేరేలా ఉంటుంది. ఎందుకంటే ఒక్క క్షణం ఊహించుకో. ఇప్పుడు ఈ ఇంటి కోడలవ్వాలని అనుకుంటున్నావు. కానీ పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అంతా తారుమారవుతుంది. ఎందుకంటే ఏమో ఆ అమ్మగారు నిన్ను చంపేస్తే ఇప్పుడు నువ్వు ఎలాగైనా ఉన్నింట్లో ఉండాలని అనుకుంటున్నావు. ఆ తర్వాత మరి నీ జీవితం ఏమవుతుంది? నువ్వు చెప్తే చెప్పించుకునే స్థితిలో నేను లేను. హ్మ్. అవునా? నేను చెప్తే చెప్పించుకునే స్థితిలో లేవని నాకు తెలుసక్క. కానీ నువ్వు నా అక్కవి. వాళ్ళు మెడపట్టి గెంటేసినా కూడా అసలు మళ్ళీ ఈ ఇంట్లో ఎలా అడుగు పెట్టగలిగావు? ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నావు? ఎందుకంటే అరుణ్ నాకు ఇష్టం కాబట్టి. అరుణ్ ఇష్టమైతే, బాబుగారి ఇష్టమైతే ఇదా చేయటం? చాలా పెద్ద తప్పు. నువ్వు కలలు కనటం కూడా నువ్వు చేసిన పెద్ద తప్పే అవుతుంది. ఈ ఇంట్లో మనం పని వాళ్ళం మాత్రమే అవుతాము.